అందరికీ నమస్కారం. ముందుగా నా జనసేన నాయకులకు, నా జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదములు. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచి 2014 నుంచి కష్టపడితే మనం ఇప్పటికీ ఒక స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు అన్ని పార్టీల్లాగా మనం డబ్బులు ఇచ్చి ఒకరిని పార్టీ మీటింగులకు కావచ్చు, ఇతర మీటింగులకు కావచ్చు, ఏ మీటింగులకు కూడా ఎవరికి కూడా ₹1 ఇవ్వకుండా ఎవరి డబ్బులు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని ఎవరి డబ్బులు వాళ్ళు భోజనాలు కానీ ఇవి కానీ చేస్తూ మనం ఈ పార్టీని ఒక నీతి నిజాయితీగా ఇంతవరకు ఈ స్థాయిలో నిలబెట్టామంటే ఇందులో మన జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. మెయిన్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రత్యర్థితో యుద్ధం చేసే టైంలో పార్టీలోనే ఉన్న నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుగు ముందుకు వేద్దామంటే వెనక్కి లాగుతున్నారంటూ పవన్ కళ్యాణ్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. 12 ఏళ్లుగా భరిస్తూ వచ్చాను, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు ఆయన. ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్. పబ్లిక్ గానే శిక్ష ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే ఈ జనసేన పార్టీలో జాయిన్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి మీరందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఈ పార్టీలోకి వచ్చేటప్పుడు బాగా ఆలోచించుకుని రండి. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేయాల్సింది ఎవరైనా కానీ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను డబ్బులు సంపాదించేసుకుంటాను, ఆడి మీద ఎక్కేస్తాను, తొక్కేస్తాను అని అంటే మాత్రం కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలోకి వచ్చామంటే పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ కోసం కష్టపడడానికి, మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే జనసేన పార్టీలోకి రండి. కాదు కూడదని అనుకుంటే మాత్రం ఈ పార్టీలోకి మీరు వందలాది మందిగా కాదు, వేలాది మంది వచ్చినా కానీ అవసరంలా. ఒక్క నీతి నిజాయితీగా పార్టీ గురించి కష్టపడే వ్యక్తులు మాత్రమే ఈ జనసేన పార్టీలోకి రావాలి. కాదు కూడదు మీరు సంపాదించేసుకుంటానని అంటే మాత్రం ఈ పార్టీలో వద్దు. అలాంటి సంపాదించుకున్న పార్టీలు బోల్డ్ అని ఉన్నాయి, ఆ పార్టీలోకి వెళ్ళి సంపాదించుకోండి. అలాంటి వ్యక్తులు మా జనసేన పార్టీలోకి వద్దు. వచ్చిన తర్వాత కూడా మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకనంటే మాలాంటి జనసేన నాయకులు కావచ్చు, జన సైనికుల నుంచి కూడా మీరు ఎదుర్కొనేవి చాలా ఉంటాయి. ఓన్లీ నీతి నిజాయితీగా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీ కోసమే కష్టపడుతూ పవన్ కళ్యాణ్ గారు